183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన ఎమ్మెల్యే కానీ ఒక్కసారిగా పోలీస్ అవతారం ఎత్తారు. నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం రాత్రి గస్తీ కాశారు. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే? ఎందుకు పోలీస్ గా మారారు? అసలు అక్కడ సమస్యలు ఏంటి? వాచ్ ది స్టోరీ. గత 15 రోజులుగా మక్తల్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్నదంతా దొరికిన కాడికి దోచేస్తున్నారు. ఎటు నుంచి వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ రాత్రైతే చాలు పక్కా ప్లాన్ చేసి ఇళ్లను లూటీ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంట్లో దొంగతనం చేసి భారీ సొత్తును ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే తల్లి కూతుర్లను ఆయుధాలతో బెదిరించి 5 లక్షలు దోచుకెళ్లారు. అంతేకాకుండా బైక్ పై వెళ్తున్న వ్యక్తిని అడ్డుకుని అతడి గొంతుకు తాడు బిగించి అతడి నుంచి 30,000 రూపాయలు దోచేశారు. అసలు పట్టణంలో దొంగతనాలు చేస్తుంది ఎవరు? సామాన్య ప్రజల లేదా చెడ్డి గ్యాంగ్ లాంటి అంతరాష్ట్ర దొంగల ముఠా వచ్చిందా అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొంగల బీభత్సానికి ఎప్పుడు ఏమి జరుగుతుందన్న భయంతో మక్తల్ ప్రజలు హడలెత్తిపోతున్నారు. చీకటైతే చాలు తలుపులను గట్టిగా బిగించుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో రాత్రుళ్ళు నిద్రలు లేకుండా యువకులు కాపలా కాయాల్సి వస్తుంది. దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నేరుగా రంగంలోకి దిగారు. పోలీస్ గా మారి దొంగలపై నిఘా పెట్టారు. రాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు పట్టణంలోని అన్ని వీధుల్లో గస్తీ కాశారు. ప్రజలు ధైర్యం కల్పించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే తమకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే గస్తీకి రావడంపై స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇంట్లో నుంచి కాలు కదపకుండా ఎమ్మెల్యే ఓ ఆర్డర్ వేస్తే పోలీసులు తమ పని చేస్తారు. అలా కాకుండా రాత్రిపూట గస్తీ కాయడంతో పాటు పోలీసులు అధికారుల పనితీరును ప్రదర్శించిన ఎమ్మెల్యే శ్రీహరిపై ప్రశంసలు వస్తున్నాయి. పోలీసులతో కలిసి రాత్రి పెట్రోలింగ్ లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రజలు భయాందోళనలు తొలగించడానికే తాను రంగంలోకి దిగినట్టు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరి ఎమ్మెల్యే గస్తీ కాయడంపై మీరేమంటారు?